ఉన్నారు. ముందుగా విజయభాస్కర్ గారితో ప్రారంభిద్దాం. వారి స్టూడియోలో మనతో పాటే ఉన్నారు. విజయభాస్కర్ గారు నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. డెఫినెట్గా మంచి రోజు అని చెప్పుకోవాలి. ఈరోజు చరిత్రలో మళ్ళీ నిలిచిపోయే రోజు. ఆ రోజు అమరావతి ప్రారంభమైనటువంటి ఆ రోజు ఏ విధంగా నిలిచిపోతుందో ఈరోజు మళ్ళీ పునఃప్రారంభంగా కూడా దీన్ని పేర్కొనాలి. అవును, కాకపోతే వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంటే ఈరోజు అమరావతి ఒక రూపానికి వచ్చి ఉండేదేమో అనేటువంటి అభిప్రాయం ఖచ్చితంగా ఉంది. అవును. ఈ మధ్యలో ఆగిపోవడం, ఇప్పుడు పునఃప్రారంభం కావడం, ఎలా చూస్తారు ఈ మొత్తం వ్యవహారాన్ని? అదే ఇందాక మీరు చెప్పినట్టు ఇది మీరు చెప్పారు మొదట్లో, ఇది కాస్త సెంటర్ ప్లేస్గా ఉంటుందని. ఎస్, అదొక దృష్టి. రెండోది కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, నేషనల్ హైవే కనెక్టివిటీ, అదేవిధంగా ఫోర్ట్ సమీపంలో మచిలీపట్నంలో ఫోర్ట్ ఉంది. ఇంకా ఇంకొకటి చెప్పాలి, కృష్ణా నది కనెక్టివిటీ. అదే జలవనరు, ఎస్, అద్భుతమైన జలవనరు. ఇంకెక్కడైనా మంచినీటి సమస్య వస్తుంది. ఎందుకంటే ద గ్రేట్ మొఘల్ ఎంపరర్ అక్బర్ చక్రవర్తి ఆయన తన గురువు సలీం చిష్టి జ్ఞాపకార్థం, పాపం ఆయన గురువు మీద, అంటే గురుభక్తి ఉన్నది తప్పు కాదు, గురువు మీద గౌరవంతో అక్బర్ చక్రవర్తి ఆయన ఫతేపూర్ సిక్రీలో రాజధాని నిర్మాణం తలపెట్టాడు. అంటే ఆగ్రా నుంచి రాజధానిని ఫతేపూర్ సిక్రీకి మార్చాడు. అవును అవును. అక్కడ అద్భుతమైన రాజధాని. ఈరోజు టూరిస్ట్ ప్లేస్, దేశ విదేశీ యాత్రికులు అక్కడికి వెళ్ళి చూసి వస్తున్నారు. ఓకే, ఇది ఫతేపూర్ సిక్రీని టూరిజం స్పాట్ అయింది. దాన్ని రాజధానిగా నిర్మించాడు అక్బర్ చక్రవర్తి. ప్రధానమైన కారణం ఏంటంటే తిరిగి బ్యాక్ టు ద పెవిలియన్, మళ్ళీ ఆగ్రాకు వచ్చాడు. ఎందుకు వచ్చావు అని అడిగితే, ఇది నీటి సమస్య, ఖజానా అంతా నీటి ట్రాన్స్పోర్ట్ సరిపోతుంది కాబట్టి నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది, నేను పొరపాటు చేశానని చెప్పి ఆయన తిరిగి మళ్ళీ ఆగ్రాకే వచ్చాడు. అంటే మొఘళ్ళ రూలింగ్ అంతా ఆగ్రా నుంచి జరిగింది. మధ్యలో కొద్ది సంవత్సరాలు, కొద్ది నెలలు అక్కడ ఫతేపూర్ సిక్రీలో ఖజానా ఖాళీ అవుతుందనే ఉద్దేశంతో తిరిగి రాజధానిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. ఇప్పుడు మనకి అద్భుతమైన, కొంతమంది దొనకొండ పెట్టకూడదా అంటారు. దొనకొండ అనేది నాకు చాలా బాగా సుపరిచితమైన ప్రాంతం. అవును, మా అత్తగారి ఊరికి 50 కిలోమీటర్లు. నేను అనేక సార్లు దొనకొండలో ట్రైన్ ఎక్కిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఆ దొనకొండలో ఆ ఏరియా పూర్తిగా వర్షపాతం, అతి తక్కువ వర్షపాతం. నెంబర్ 2, అక్కడ జలవనరులు ఏం లేవు, 3 భూగర్భ జలాలు లేవు. పైగా చుట్టూ కాస్త కొండలు, అడవులు. రాజధానికి సమీపంలో అడవులు, కొండలు ఉంటే కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. అంటే దుష్టశక్తులు కొంత అడ్డాగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి కానీ విజయభాస్కర్ గారు, సరే, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక విషయం, జలవనరులు పుష్కలంగా ఉండే ప్రదేశంగా, అదేవిధంగా కనెక్టివిటీ పుష్కలంగా ఉండే ప్రదేశంగా, అదేవిధంగా సెంట్రల్ ప్లేస్గా ఉంటుందని వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని రాజధాని అమరావతిగా నిర్ణయించడం జరిగింది. అయితే అవన్నీ సాగు భూములు ఒక విశాల ప్రయోజనం కోసం, ఒక అత్యంత విశాలమైన ప్రయోజనం కోసం. ఆ రోజు మద్రాసులో ఉన్నాం. 1801లో ఆ రోజు మద్రాస్ ప్రెసిడెన్సీలో తిరిగి వాళ్ళని కలిపారు. మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నాం. అక్కడి నుంచి వాళ్ళు తన్నితే వచ్చి కర్నూలులో పడ్డాం. కర్నూలులో గుడారాల పరిపాలన సాగింది 3 సంవత్సరాలు. తర్వాత విశాలాంధ్రలో హైదరాబాద్ రాజధానిగా ఉన్నాం. 58 సంవత్సరాలు కలిసి ఉన్నాం. హైదరాబాద్ నగరంతో మీకేం సంబంధం లేదు, కొత్త రాజధాని నిర్మించుకోమన్నారు ఆనాటి కాంగ్రెస్ పాలకులు. సరే వచ్చాం, అమరావతి అన్నాం. సరే, దురదృష్టవశాత్తు 2019లో పార్టీ ఓడిపోయింది. అప్పటిదాకా ఆయన అమరావతి కరెక్ట్ రాజధాని, మరి నేను కూడా తాడేపల్లిలో ప్యాలెస్ నిర్మించుకున్నాను, ఇదే కరెక్ట్ అన్న పెద్ద మనిషి అధికారంలో రాగానే గొంతు మార్చాడు. గొంతు మార్చి 3 రాజధానులు అన్నాడు. అవును, అదేమంటే ప్రపంచంలో ఎక్కడా లేని ఒక ఉదాహరణ చెప్పాడు. సౌత్ ఆఫ్రికాలో ఈ విధంగా 3 ప్రాంతాల్లో 3 ఉన్నాయి. అక్కడ జాతుల సమస్య ఉన్నది. అంటే విజయభాస్కర్ గారు, ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి ప్రజలకు కూడా. 3 రాజధానులు అన్నారు, అమరావతిని కంటిన్యూ చేస్తా అన్నారు. ఆయన స్వయంగా చెప్పారు, ముఖ్యమంత్రిగా కంటిన్యూ చేస్తామంది. ఏ విషయంలో కంటిన్యూ చేస్తా ఉన్నాడు ఆయన? అమరావతి ఉద్యమం తీవ్ర రూపం దాల్చినప్పుడు మరి అమరావతి శాసనసభ సమావేశాలు అమరావతిలో జరిగితే, పోతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వైజాగ్ ఉంటుంది,
అదేవిధంగా హైకోర్టు కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ గా కర్నూలు పెడతాం, ఉంటుంది. ఈ విధంగా 3 రాజధానులు ఉంటాయి అని చెప్పాడు. అది కరెక్ట్ కాదు. ప్రతిదానికి ఒక స్టేటస్ ఉంటుంది. మండలం దానికి ఒక స్టేటస్, రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ దానికి ఒక స్టేటస్, కలెక్టరేట్ దానికి ఒక స్టేటస్ కొన్నిటికి మెయింటైన్ చేయాలి. కాబట్టి పరిపాలన వికేంద్రీకరణ వేరు. ఇది స్టేట్ క్యాపిటల్ అన్నప్పుడు పైగా కొత్త రాష్ట్రానికి అనేక లోటుపాట్లతో అత్యంత పెద్ద 16,000 చిల్లర కోట్ల రెవెన్యూ లోటుతో ఏర్పడ్డ రాష్ట్రం. పైగా 9th 10th షెడ్యూల్స్ ఇంతవరకు విభజన కార్యక్రమాలు పూర్తి కాల. ఈ పరిస్థితుల్లో రాజధాని నగరాన్ని ఇప్పుడు హైదరాబాద్ నగరం బంగారు బాతు. అవును, తెలంగాణ ఆదాయంలో 60% పైగా హైదరాబాద్ నగరం వస్తుంది. అవును, అందుకని చంద్రబాబు నాయుడు గారు ఈ నగరాన్ని కూడా పరిపాలించాడు కాబట్టి, ఈ ప్రాంతాన్ని కూడా పరిపాలించాడు కాబట్టి, హైదరాబాద్ నగరంతో ఆయనకి పెద్ద ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, ఈ హైదరాబాద్ నగరంతో సంవత్సరానికి వార్షిక ఆదాయం ఎంతో ఆయనకి తెలుసు కాబట్టి, దీన్ని మించిన రాజధాని నిర్మిస్తే, సెల్ఫ్ రిలయన్స్ ప్రాజెక్టుగా అమరావతిని నిర్మిస్తే ఈ ఆదాయంతో రాష్ట్రంలో సగటు తలసరి ఆదాయాన్ని పెంచడానికి వీలవుతుంది. ఇదే విధంగా జీడిపి పెంచడానికి వీలవుతుంది. ఇదే విధంగా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో పయనింపు చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆయన అమరావతిలోనే అన్నీ ఉండాలి అని చెప్పి ప్రజలు కూడా ఆమోదముద్ర వేయకపోతే, నిన్న ఉత్తరాంధ్రలో సీట్లన్నీ మాకే వచ్చాయి, రాయలసీమలో సీట్లన్నీ మాకే వచ్చాయి. సీట్లన్నీ మరి 94%, 93% స్ట్రైక్ రేట్తో మేము అధికారంలోకి వచ్చాం. అంటే ప్రజలు ఆమోదించారు. అదేవిధంగా ప్రజలు ఆమోదించడమే కాదు, వాళ్ళు చేసిన ఆగడాలకి, వాళ్ళ దౌర్జన్యాలకి, వాళ్ళ దౌష్ట్యాలకి, వాళ్ళ అవినీతికి చరమగీతం పలికారు. సర్లేండి, అది ఎందుకు కానీ నిన్న ఎన్నికల నాడు. అయితే ఈనాడు అమరావతి ఈరోజు పునఃప్రారంభం. 5 సంవత్సరాలు దాన్ని బీడుగా పెట్టారు, గబ్బిలాలు తిరిగేటట్టు చేశారు. పోతే తగాదాలు పెట్టుకున్నప్పుడు నీ ఇంట్లో జిల్లేళ్ళు మొలవ అని చెప్పి శాపనార్థాలు పెట్టుకుంటారు. జిల్లేళ్ళు మొలిపించారు, కంప చెట్లు మొలిపించారు. ఆడంతా ఒక రకమైనటువంటి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఇదేంటి అంత పిచ్చి పిచ్చిగా ఉంది ఈ వాతావరణం అనుకున్నారు. మంత్రి గారే శ్మశానం అన్నారు. కొంతమంది శ్మశానం అన్నారు, కొంతమంది ఇది ప్రేతాలు భూతాలు తిరిగే ప్రదేశంగా కనపడుతుంది అన్నారు, కొంతమంది దీన్ని భ్రమరావతి అన్నారు. మరి ఈ పెద్ద మనుషులు ఇన్ని రకాలుగా దానికి పేర్లు పెట్టారు. పోతే ఇది భ్రమరావతి కాదు, 5-5.5 కోట్ల తెలుగు ప్రజల అనురాగవతి అని చెప్పేసి ఈరోజు మోడీ రాకతో రుజువైంది. పోతే ఈ అనురాగవతిని అన్ని రంగాల్లో ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ దీన్ని చక్కగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వ అధినేత కూటమి పెద్దలు కలిసి అన్ని రంగాల్లో దీన్ని స్వయం శుభ్రత ప్రాజెక్టుగా తీర్చిదిద్దాలని అమరావతిని అన్ని హంగులతో ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మించాలని చెప్పేసి, అదేవిధంగా వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా అన్ని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని దీన్ని చక్కటి పోతే ఒక సాధనంగా, అంటే ప్రజలకి అందుబాటులో ఉండేటటువంటి ఒక రాజధానిని, ప్రజా రాజధానిని నిర్మించాలనే ఉద్దేశంతో ఈరోజు అనేక ప్రాజెక్టులు 94 ప్రాజెక్టులు ఈరోజు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలకి నోచుకునేలాగా చేశారు. అంటే ఆ సభా వేదిక మీద నుంచే మోడీ గారు కొన్నిటిని ప్రారంభించడం జరిగింది. అవును, వాటిల్లో రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి, అదేవిధంగా నేషనల్ హైవే ప్రాజెక్టులు ఉన్నాయి, అట్లాగా రాష్ట్ర రాజధానికి సంబంధించి అసెంబ్లీ భవనాలు ఉన్నాయి, అదేవిధంగా అసెంబ్లీ భవనంతో పాటు అదేవిధంగా మంత్రుల క్వార్టర్స్ ఉన్నాయి, ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉన్నాయి, అదేవిధంగా సచివాలయ నిర్మాణం ఉంది, హైకోర్టు నిర్మాణం ఉంది, అదేవిధంగా హైకోర్టు జడ్జీల క్వార్టర్స్ ఉన్నాయి, డిపార్ట్మెంటల్ హెడ్స్ అంటే శాఖాధిపతుల కార్యాలయాలు, అదేవిధంగా శాఖాధిపతులకి అఖిల భారత సర్వీస్ అధికారులకు సంబంధించిన 5,200 మంది ఉన్నతాధికారులకు సంబంధించిన క్వార్టర్స్ నిర్మాణం ఉంది ఈరోజు జరిగినటువంటి శంకుస్థాపన వర్చువల్ ప్రోగ్రాంలో. అదేవిధంగా ఈరోజు మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి తండోపుతండాలుగా జనం అంతా అన్ని పండుగలు కలిసి వస్తే, ఉదాహరణకి ఒక సంక్రాంతి, ఒక నవరాత్రి, ఒక శివరాత్రి, ఒక ఉగాది, ఒక క్రిస్మస్, ఒక ఈస్టర్ డే, ఒక రంజాన్, ఈ పర్వదినాలు ఇలాంటి, అదేవిధంగా ఒక బుద్ధ జయంతి, ఒక మహావీర జయంతి, ఇలాంటి అన్ని కలిసి వస్తే ఒక్కరోజు ఎలా పరవశిస్తారో అంతటి అత్యుత్సాహంతో, అంత పరవశంతో ప్రజలంతా అమరావతిలో ఈరోజు ప్రధానమంత్రి గారు వచ్చే కార్యక్రమానికి హాజరయ్యారు. వాళ్ళంతా జై ధ్వానాలు చేశారు. అందుకు తగ్గట్టు మోడీ గారు సభావేదికగా ఆయన ఇవన్నీ ఆచరణ రూపం దాలుస్తాయి, మీ కళలు సాకారం అవుతాయని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు జరిగినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమం.